మరి నడిగడ్డ బిడ్డగా మరి నడిగడ్డలో మరి బంగ్లా రాజకీయాలను పూర్తిగా బంగ్లా రాజకీయాలకు తెర దించాలని ఈరోజు మరి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ కోసం అనుక్షణం తపించే ఒక గొప్ప నాయకులు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో కేటీఆర్ గారి ఆశీర్వాదంతో ఈరోజు మన నడిగడ్డ పులిబిడ్డ మరి బాసు హనుమంతనాయుడు గారు ఈరోజు మరి ఒక జన ప్రవాహాన్ని ఒక సునామీలాగా ఈరోజు నడిగడ్డ నుండి మరి కృష్ణానది దాటి తుంగభద్ర తీరం నుండి కృష్ణానది దాటి ఈరోజు మూసీ నది తీరం దాకా వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా మిత్రులారా నేను మరి కేటీఆర్ గారు నేను పార్లమెంట్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కోసం గద్వాల వచ్చినప్పుడు గద్వాల్లో రకరకాల మండలాల్లో తిరిగినప్పుడు బ్రదర్స్ కూర్చోండి గద్వాల్లో ప్రతి మండలంలో తిరిగినప్పుడు నిజంగా మీ అందరి గుండెల్లో ఇప్పుడు మా సోదరుడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు చెప్పినట్టుగా మీ అందరి గుండెల్లో నరాల్లో కణాల్లో కేసీఆర్ గారు ఉన్నారని చాలా క్లియర్గా అర్థమైంది. నేను కేటీఆర్ గారు ఆ రోజు హెలికాప్టర్లో మరి అచ్చంపేట నుండి గద్వాలకు వచ్చినప్పుడు గద్వాల పట్టణంలో ఆ రోజు నడిగడ్డ ప్రజలు కొదమ సింహాలలాగా మరి గద్వాల మొత్తం కూడా మరి ర్యాలీ తీసి గుండెల నిండా కేసీఆర్ గారి పట్ల ఉన్న కృతజ్ఞతా భావాన్ని చాటుకున్నారు. కానీ ఆ కృతజ్ఞతను నిలుపుకోలేక ఆ విశ్వాసాన్ని నిలుపుకోలేక మరి స్వార్థపరుడై తల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరిండు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఒక అబద్ధం, బీఆర్ఎస్ పార్టీ ఒక నిజం, నిప్పు లాంటి నిజం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను తన గుండెలో పెట్టుకున్న పార్టీ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గుండెల్లో గుణపం దించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అలా ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి పోయినావు కృష్ణమోహన్ రెడ్డి? నిజంగా ఇక్కడున్న కార్యకర్తలందరూ లేకపోతే, కేసీఆర్ గారి ఆశీస్సులు లేకపోతే, కేటీఆర్ గారి మార్గదర్శనం లేకపోతే నువ్వు ఎమ్మెల్యే అయ్యుండేవాడివా? అయ్యుండేవాడా? కానీ ఈరోజు మీరందరూ కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చి మరి పార్టీ ఆశీర్వదించిన బాసు హనుమంతనాయుడు వెనక నడవడానికి సిద్ధంగా ఉన్నారంటేనే గద్వాల టౌన్లో బంగ్లా కూలిపోవడం మొదలుపెట్టింది మిత్రులారా. ఆ బంగ్లాలకు బీటలు వారడం మొదలుపెట్టినాయి. బంగ్లా రాజకీయాలకు చరమ గీతం ఇలా తెలంగాణ భవన్లో మరి పడుతుందని చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మరి కేటీఆర్ గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ధన్యవాదాలు సార్. మనందరికీ రావుల చంద్రశేఖర్ అన్న కూడా నిరంతరం మనందరికి టచ్లో ఉంటూ సమన్వయపరిచారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మీ అందరికీ తెలుసు అద్భుతమైన సెక్రటరియట్ మన ప్రపంచమంతా కళ్ళు తిప్పి చూస్తుందా లేదా? కేసీఆర్ మార్గదర్శకత్వంలో, కేసీఆర్ సూచన మేరకు అది అద్భుతంగా మనకు మన రాష్ట్రానికి సంపద కావడానికి శ్రమించిన ప్రశాంత్ రెడ్డి అన్న గారు, మాజీ మంత్రి వర్యులు, వారిని వాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు నడిగడ్డ నుండి కేసీఆర్ తోటే మేమందరం ఉంటాం. కేసీఆరే మళ్ళీ రావాలి, కావాలి అనే నినాదంతో హనుమంతనాయుడు గారి ఆధ్వర్యంలో
మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరటానికి వచ్చినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఈ దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో అటు మున్సిపాలిటీలు పరిశ్రమలు తెచ్చి ఇటు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి ఎంతోమంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి మన నాయకుడు శ్రీ కేటీఆర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ అడ్డగోలుగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గుండెల్లో గుణపం దించే విధంగా నడిగడ్డ వీరులంతా ఇవాళ తెలంగాణ భవన్కి తరలి వచ్చి ఇవాళ మీ ప్రతాపాన్ని చూపిస్తూ కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మీ అందరి సహకారంతో టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి ఇవాళ టీఆర్ఎస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కృష్ణమోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ మరొక్కసారి మా అందరి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే ఏ ఎన్నికైనా సరే నడిగడ్డలో గులాబీ జెండా ఎగరాలి. ఎవడడ్డం వచ్చినా సరే అడ్డంగా నరిగేసి గులాబీ జెండాని ఎగరేయాలని చెప్పి మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. తప్పకుండా అన్న, మీరు చెప్పిన దానికి ఆల్రెడీ నడిగడ్డ సిద్ధమైంది, గద్వాల్ సిద్ధమైంది. అట్లనే మా సోదరి, మా చెల్లెలు మాజీ జడ్పీటీసీ బాసు శ్యామల గారు వేదికపైకి రావాలి. మా చెల్లెలు, ఆమె కష్టపడి ప్రజల మధ్య బాసు శ్యామల గారు వేదిక రామ తల్లి. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు నిరంతరం మనందరితో మాట్లాడుతూ నడిగడ్డలో బీఆర్ఎస్ బలోపేతం కోసం నిరంతరం మనందరినీ ప్రోత్సహిస్తున్న నాయకుడు. ఇవాళ మీరందరూ కూడా చప్పట్లతో శుభాకాంక్షలు చెప్పాలి. మన సీనన్న మ్యారేజ్ డే ఈరోజు. మాజీ మంత్రివర్యులు సీనన్నకు వివాహ దినోత్సవ మ్యారేజ్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌరవనీయులు, మనందరి నాయకుడు, నడిగడ్డను రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 చేసే సత్తా శక్తి ఉన్నటువంటి మన నాయకుడు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారికి, వేదికమైన పెద్దల నేంద్రేటన్నకు, ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, కార్తిక్ రెడ్డి గారికి, మన అన్న మనందరినీ నడిపిస్తున్నటువంటి రాహుల్ చంద్రశేఖర్ గారికి, ఉమాదేవి గారికి, విజయ్ కుమార్ గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, హనుమంత్ నాయుడు గారికి, ఇప్పుడు జాయిన్ అవుతున్నటువంటి అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ఒక్కటే మన నడిగడ్డను ఇన్ని సంవత్సరాలుగా అటు తుంగభద్ర ఇటు కృష్ణ 2 నదుల మధ్యలో ఉన్నది ఆంధ్రప్రదేశ్లో కాదు, దేశంలో కూడా ఒక జిల్లా 2 నదుల మధ్య ఉండేది ఎక్కడ ఉండదు. నడిగడ్డ మొత్తం జిల్లా అంతా కూడా అట్లాంటిది నదుల మధ్యలో ఉండేది. వ్యవసాయం లేక, కరెంటు లేక ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసు. కానీ మన నాయకుడు అదే నడిగడ్డ నుంచి పాదయాత్ర ప్రారంభించింది, గుర్తుపెట్టుకోండి. ఆనాడు నవ్వీరు, అదే గద్వాలను నవ్వీరు. ఈయనేమొచ్చిండు ఆయడికి, ఇటువంటి వాళ్ళు మస్తు మంది చూసినాం, తెలంగాణ వచ్చేదా సచ్చేదా అని మాట్లాడింది. కానీ తెలంగాణ తెచ్చిండు, అదే నడిగడ్డను సస్యశ్యామలం చేసిండు. మరి ఇవాళ ఎవరు ద్రోహం చేసిరో మీకు తెలుసు. పార్టీ ఇవాళ పరిస్థితి ఎవరైనా పోయిందా? నేను వస్తుంటే బయట ఒక నాయకుడు మనోడు కలిసిండు, తమ్ముడు ఆంజనేయుల గౌడ్ కూడా ఉండే, పక్క తీసుకుపోయి మాట్లాడాడు. అన్న పోయిన వాళ్ళు మళ్ళీ వస్తారా? ఎవరైనా వస్తారు తీసుకుంటారా అని అడిగింది.
అరే బిడ్డ పోయినాక మళ్ళీ వచ్చేయలేదు రా బిడ్డ ఫికర్ చేయకని చెప్పి ఆలోచన లేదు. మీరు బేఫికర్గా ఉండండి. 100% పార్టీ బలంగా చేయండి. కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఎవరు నిర్ణయిస్తారో కట్టుబడి ఉండండి. ఖచ్చితంగా హనుమంతరాయుడు గారు ఆధ్వర్యంలో ఇవాళ మీరు వచ్చిండ్రు. పార్టీ నిర్ణయం చేస్తామని చెప్పాం. నిరంజన్ రెడ్డి గారు కానీ మేము కానీ ఆంజనేయులు గౌడ్ గారు కానీ మేము ఎప్పుడు పిలిచినా వచ్చినాం, భవిష్యత్తు కూడా వస్తాం. మీరు ఏం భయపడకండి. మన గురించి రైతుల గురించి ఆలోచన చేసింది ఒకటే పార్టీ. అన్ని పార్టీలు ఉన్నాయి కానీ రాజకీయం గురించి పుట్టిన పార్టీలు ఉన్నాయి. కానీ మన నాయకుడు రాష్ట్రం గురించి పుట్టినాడు, రాష్ట్రం తెచ్చినాడు, రాష్ట్రం తెచ్చి ముఖ్యమంత్రి అయినాడు. అబద్ధ ప్రచారాలతో నమ్మిండ్రు, మోసపోయినరు. కానీ ఇలా మోసపోయిన వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనకు తెలుసు. ముఖ్యంగా మన జిల్లా 14 లక్షల మంది వలసపోయే జిల్లా మాది. ఎవరు పట్టించుకోలే, సస్తా పట్టించుకోలే, పుడితే పట్టించుకోలే. రాజకీయాలు లాస్ట్ ఎలక్షన్ వచ్చేవరకే చక్రాలు తిప్పుకుంటూ వచ్చారు. అందరూ కూడా జిల్లాను సర్వనాశనం చేసింది. ఇవాళ తేరుకున్నారు అందరూ. ఎవరేం భయపడద్దు. ఖచ్చితంగా భవిష్యత్తులో కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. పోయినాడు వాపసు వచ్చే ప్రసక్తే లేదు. మనమందరం కూడా ఆనాటి నుండి ఉన్నాం, సత్య వరకు కూడా ఉంటాం. అందరం ఖచ్చితంగా మనం కాపాడుకుంటాం. రేపు రాబోయే ఎలక్షన్లో ఏ ఎలక్షన్ పెట్టినా మనం వస్తే కనుక వాళ్ళు ఎలక్షన్లు పెడతలేరు, భయపడుతున్నారు. భయపడి రకరకాలుగా డ్రామాలు ఆడుతున్నారు, రకరకాలుగా డ్రామాలు ఆడిపిస్తున్నారు. ఏ ఆందోళన చెందాల్సిన పని లేదు. సైనికుల మన పార్టీ చాలా గట్టిగా ఉంది. కేసీఆర్ గారి గురించి ప్రాణాలు అర్పించడానికి లక్షలాది మంది సిద్ధంగా ఉన్నారు. ఉన్నారా లేదా? ఏ పోరాటంకైనా పిలిపిస్తే సిద్ధంగా ఉన్నారా లేదా? కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? కొత్తడిగా సిద్ధంగా ఉన్నారా లేదా? సావడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? సంపాదన సిద్ధంగా ఉన్నారా లేదా? గద్వాల పౌరుషం, నడిగడ్డ పౌరుషం ఖచ్చితంగా తొడగొట్టి సాడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ధన్యవాదాలు చిన్న. ఇంకో ముఖ్య నాయకుడు పాపం పార్టీ పెట్టినప్పటి నుంచి నిరంతరం కష్టపడుతున్నాడు పార్టీ కోసం. అంగడి బసవరాజు అన్న వారిని వేదిక మీదకి రమ్మంటున్నా. అట్టనే పటేల్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్య సీనియర్ జిల్లా ముఖ్య నాయకుడు, వారిని కూడా వేదిక పైకి రావాల్సిందా. ఇంకా ముఖ్య నాయకులు ఉన్నారు, వేదిక మీద ప్లేస్ లేదు, దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ సీనియర్లకు ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరికీ సందర్భంగా మీకు కూడా తెలుసు, జిల్లాలో ఉన్న 2 బంగ్లాల్లో ఉన్న 2 పార్టీలను ముఖ్య నాయకులందరూ కూడా కేటీఆర్ అనే దగ్గర దరఖాస్తు పెట్టుకొని ఉన్నారు. ముఖ్య నాయకులు మొత్తం రాబోయే రోజుల్లో వరదలాగా మన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాబోతా ఉన్నారు. అక్కడ వేరే జెండా ఉండదు, రాబోయే రోజుల్లో గులాబీ జెండానే ఎగురుతుంది. దయచేసి మీరందరూ ధైర్యంగా ఉండాలని తెలియజేస్తూ, మా సోదరి చిన్నప్పటి నుంచి నాకు ఆత్మీయ చెల్లెలు మా చెల్లెమ్మ బాసు శ్యామల గారిని 2 నిమిషాలు మాట్లాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు గద్వాల నుంచి కాంగ్రెస్ అధ్యక్షులు మరియు ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా ముఖ్య నాయకులందరూ కూడా బాస్ హనుమంత్ నాయుడు గారి ఆధ్వర్యంలో గద్వాల నుంచి తరలి రావడం, పార్టీలో ఈ కార్యక్రమంలో మన కేటీఆర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బంగ్లాని బద్దలు కొట్టడానికి వచ్చినటువంటి మా అన్నలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఈ 2 రోజులలో ఇంతమంది పార్టీ పైన, అంటే కాంగ్రెస్ పార్టీ పైన విరక్తి చెంది సంవత్సరాల కాలంలో ఎటువంటి విఫలమైంది కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రావడానికి ఎంతో మంది సుముఖత చూపుతున్నారు. చాలా సంతోషం. రాబో కాలంలో ఇంతకంటే కూడా మన గద్వాల నుంచి భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 15 సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో కొనసాగుతూ గతంలో సర్పంచ్గా కానీ, అదేవిధంగా 2 సార్లు జెడ్పీటీసీగా కానీ భారీ మెజార్టీతో కూడా గెలవడం చాలా సంతోషం. అదే పార్టీ అండదండలతోన మా అన్నలు అందరూ ఆదరాభిమానాలు ఇలాగే ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈసారి ఏ ఎలక్షన్ వచ్చినప్పటికీ కూడా గద్వాలలో ఎగిరేది గులాబీ జెండా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బంగ్లాని బద్దలు కొట్టాలంటే ఈసారి ఖచ్చితంగా
మనందరం ఐక్యమత్యంగా ఉండాలి, ఏకం కావాలి, పార్టీ కోసం కష్టపడాలి. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా అన్న కేటీఆర్ అన్న గారి బర్త్డే సందర్భంగా పాలు పండ్లు పంచడానికి రోగుల దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా కేసీఆర్ గారు ఉన్నది వాస్తవం. ఎందుకంటే కేసీఆర్ కిట్టు లేదు, ఆసరా పెన్షన్ లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా, ఎటువంటి ఆసరాలు లేవు. కళ్ళబొల్లి మాటలు చెప్పి పార్టీ అధికారం లేకొచ్చి ఈరోజు ఖచ్చితంగా మనందరం కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకో ముఖ్య విషయం ఏమంటే గత 3 సార్లు మన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి బీఫామ్ ఇస్తే అత్యధిక మెజార్టీతో ఖచ్చితంగా 2 సార్లు మనమందరం కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేసి గెలిపిస్తే ఆయన ఈరోజు ఆయన సొంత స్వభావాల కోసం పార్టీకి కన్న తల్లి లాంటి పార్టీని వెన్నుపోటు పొడిచి ఈరోజు అవతల పార్టీకి పోయినాడు ఊకే ఉన్నాడా అంటే అది లేదు. నేను కాంగ్రెస్లో ఉన్నా అంటాడు, ఓసారి అన్ని పార్టీలలో కాంగ్రెస్లో ఉన్నా అని అన్నిట్లలో పాల్గొంటాడు. కానీ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా లేదు, అందరం కలిసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ లేకపోదామని కూడా ఈ సందర్భంగా అంటున్నాడు. అంటే ఆ పార్టీలో ఉన్నాడో ఖచ్చితంగా మనకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే మనమందరం కూడా ఏకం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ. థ్యాంక్ యూ. ధన్యవాదాలమ్మ తల్లి. ఇప్పుడు మనందరికీ నిత్యం సమన్వయం చేస్తూ నడిగడ్డలో నిరంతరం పర్యటిస్తూ అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతం కోసం మనందరినీ ప్రోత్సహిస్తున్న మాజీ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌరవనీయులు మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీ రామారావు గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సోదరులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సోదరిమణి ఉమ గారు, ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువుగా నిలిచినటువంటి సోదరులు హనుమంతు నాయుడు గారు, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించేటువంటి క్రమంలో అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు, సోదరులు విజయ్ కుమార్ గారు, బైకాని శ్రీనివాస్ యాదవ్ గారు, అల్లిపురం వెంకటేశ్వరి గారు, సోదరిమణి శ్యామల గారు, రఘుపతి రెడ్డి గారు, మోనేషు, పల్లయ్య, మా చక్రధర్ గారు, అందరికీ పేరు పేరున అందరికీ, ఇప్పటిదాకా ఇక్కడే కూర్చున్నటువంటి సోదరులు యువ నాయకులు కార్తీక్ రెడ్డి గారు, మీడియా మిత్రులు, వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. జై తెలంగాణ. వర్ధిల్లాలి కేసీఆర్ నాయకత్వం, వర్ధిల్లాలి కేటీఆర్ నాయకత్వం. జై తెలంగాణ. మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం. ఇవాళ చేరడానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున అన్ని స్థాయిల్లో పనిచేసినటువంటి గౌరవ మాజీ ప్రజాప్రతినిధులు కానీ, స్థానిక సంస్థల ప్రతినిధులు కానీ, నాయకులు కానీ అందరికీ స్వాగతం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలుసు, మీరంతా గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే, అచ్చంగా రైతు సోదరులే, వ్యవసాయ కుటుంబీకులే. కొనుగోళ్లు వానాకాలం సీజన్ రోహిన్ కార్డుతో వచ్చింది, మళ్ళీ తుకాలు పోస్తారు. వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంటే యాసంగికి సంబంధించినటువంటి ఒడ్లను కొనడానికి కూడా చేతగానటువంటి దద్దమ్మ సర్కార్ రాష్ట్రంలో ఉండేటువంటి. ఎందుకు కొంటలేరు అని చెప్పి మనం అడిగితే, రైతులు ఆందోళన చేస్తే, మీడియా వాళ్ళు అడిగితే, మేము ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం కదా అని లెక్క చెప్తున్నారు. అది కొనాల్సింది ఎన్ని రోజులలో కొనాలి? రైతు కళాన్ని తీసుకపోతే 2 రోజులు 3 రోజులు 4 రోజులు అయిపోవాలి, ఎక్కువ. ఆ తర్వాత 3-4 రోజులలో డబ్బులే పడిపోవాలి. కేసీఆర్ కాలంలో మనం ధాన్యం కొన్నామంటే కాంట అయిపోయిందంటే 3 రోజులు 4 రోజులు 5 రోజుల లోపల ఖాతాలో డబ్బులే పడిపోయేది, చెల్ల దులుపుకుంటా మంచిగా ఇంటికి పోయేది రైతులు. ఇలా కళ్ళాల కాడ కాంగ్రెస్ వాళ్ళ కాటికాడ కాపలా ఉన్నట్లు ఉండాల్సి వస్తుంది రైతాంగానికి. ఏం కర్మ ఇది? అకాల వర్షాలు ఒక దిక్కైతే
మళ్ళీ ఈసారి ముందస్తుగా వానలు స్టార్ట్ అయిపోయినాయి. వానలు రావడం సంతోషమే వ్యవసాయానికి, కానీ వీళ్ళు కొనని కారణంగా, ఆలస్యమైన కారణంగా ఏమవుతుంది, తడిసిపోతున్నాయి. తడిసిపోయి మొలకలు వస్తున్నాయి. కొన్ని చోట్ల మొలకలు వచ్చినటువంటి పశువులు తింటున్నాయి. రైతులు ఆందోళన చేస్తున్నారు, మా ధాన్యం కొనండి, కొనండి, ఎత్తండి, కొనండి అని ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేసేటువంటి రైతులను ఈడ్చిపడేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఈరోజు మధ్యాహ్నం ఆమన్గల్లో, రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో రైతుల్ని ఈడ్చిపడేస్తున్నారు. అట్లా ప్రతిరోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఈ కొనుగోళ్లకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కళ్ళగట్టినట్లు కనిపిస్తూ ఉంది. రైతుల కడగళ్ళు మనం చూస్తూ ఉన్నాం. అంటేనంటే ఇంతగో ఇది చేస్తున్నాం, అది చేస్తున్నా గొప్ప మాట్లాడుతున్నారు. నిన్న సిపిఐ నారాయణ గారు మాట్లాడినట్లున్నారు, ఎక్కడో పత్రికల్లో చూసిన. రైతులు రాష్ట్ర ప్రజానీకం కష్టాల పాలవుతుంటే వాళ్ళ దిక్కు చూడకుండా ఆయన అన్నమాట నేను ఉటంకిస్తున్నా. ఇది నా మాట కాదు, మీడియా మిత్రులకు చెప్తున్నా. అందాల పోటీలు పెట్టి అందాల భామల వయ్యారాల కోసం సొల్లుగారుస్తున్నారు వీళ్ళు, సొల్లుగారుస్తున్నారు. అందాల భామల వయ్యారాలు చూసి సొల్లుగారుస్తున్నారని నారాయణ గారు అన్నారు. ఆయన మాటలు ఒకడు కూడా ఖండించలేదు దీన్ని. మేము సొల్లుగారుస్తలేమని పనిచేస్తున్నాం ప్రజలకని ఒకడు కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పలేదు. అది వాళ్ళ దుస్థితి. ఆ మధ్యలో నీళ్ళు అందుతలేవు, పుట్టల మీద ఉన్నాయి కొన్ని, కొన్ని అప్పుడే ఈనాయి, కొన్ని ఈని ఎన్నొంచుతున్నాయి. నెట్టపాటు నీళ్ళు అందుతలేవు అని చెప్పి కేటీతోటి మండలానికి సంబంధించిన నాయకులు పిలుస్తున్నారంటే హనుమంతు చెప్తానంటే నేను పోయినా, 2-3 సార్లు పోయి పర్యటనకు పోతేనంటే మొత్తం వరిసేలు అన్నీ ఎండిపోయినాయి. ఏమైందా అంటే ఏమో సార్ అంతకుముందు ఎమ్మెల్యే చెప్పిండు, మీకు ఎందుకు మీరు వేసుకోండి యాసంగి, ఎకరా ఎండిపోకుండా చూసే బాధ్యత నాదన్నాడు. ఇలా పోతే నేనే చేతు, నీళ్లు లేని నేనేం చేస్తాను, చేతులు ఎత్తేస్తున్నాడు సార్ అని చేతగాని మాటలు మాట్లాడుతున్నాడు సార్ అని రైతులు దుఃఖంతో చెప్పినారు. అధికారులతో మాట్లాడినాం, పైకి ఇన్నెంటి పెట్టినామన్నారు. 5 టీఎంసీల నీళ్ళను వదలనికే పెట్టినాం, పైనుంచి వస్తాయని చెప్పినారు. 5 టీఎంసీలు కాదు, 1.5 టీఎంసీకి వాళ్ళు అంగీకరించి వదిలిపెడితే కిందికి వచ్చే వరకు ఎండాకాలంలో 1 టీఎంసీ ఆవిరైపోయింది, 1/2 టీఎంసీ వచ్చింది. అందకుండా 1000 ఎకరాలలో పంటలు ఎండిపోయినాయి. అవన్నీ మనం చూసినాం. ఆ తర్వాత పోయి ఆడ కొండాపుర మీటింగ్ పెట్టింది మన వేళ, కొండాపూర్ కేడీతోటి మండలంలో కొండాపూర్ కాడ పోయి మీటింగ్ పెడితే రైతులందరూ ఉన్నారు. ఇది అన్ని విషయాలు కష్టాలు, నేను కేవలం రైతులకు సంబంధించిన అంశాలే మాట్లాడినా, రాజకీయాలు కూడా మాట్లాడాడు. మధ్యలో అడిగినా ఒట్టిగా కాదా మళ్ళీ ఎమ్మెల్యే మాట ఇచ్చిండు అంటుండ్రు కదా, మరి ఇట్లా అంటే ఇట్లా అయింది సార్ అని వాళ్ళు మాట్లాడుకుంటూ, మరి ఏమైనా ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడంటే ఏమైంది సార్, వాళ్ళ రైతు చెప్పిన మాట నేను చెప్తున్నా, నా మాట కాదు, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. ఎక్కడున్నాడు ఆయన, ఏం చేస్తాడు, ఎక్కడాడు ఉంటాడు సార్, పెళ్లి నీతోనైందంటాడు, కాపురం ఇంకోరితోనైతుంది అంటున్నాడు, అన్నవాడు అన్నాడు. ఇందాక సోదరి శ్యామల చెప్పింది, అందరు లోకమంతా చూసిండ్రు, కాంగ్రెస్ కండువా వేసుకున్నాడు, ముఖ్యమంత్రితో పోయిండు, అది అందరూ చూసిండ్రు. ధైర్యం ఉన్నోడైతే అవును నేను చేరినా అని చెప్పాలి. నిజాయితీ ఉన్నోడు, ధైర్యం ఉన్నోడు ఎవడైనా సరే నేను చేరినా అని చెప్పాలి. లేదంటే నోరు మూసుకొని పడి ఉండాలి. మళ్ళీ ఏం చేసిండు, మొన్న మధ్యలో పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిండు, నాకు తెలియకుండా నా ఫోటో కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్నారు అని చెప్పి ఆ ఫోటోనిచ్చి సుప్రీంకోర్టులో అఫిడవిట్లో పెట్టుకున్నాడు. ఇంత చాతగాని రండాలు ఉంటారు ఎవడన్నా. ధైర్యం ఉంటే చెప్పాలి, నాకు నచ్చలేదా నేను పోతున్నా అని చెప్పాలి. ఊళ్ళల్లో పేద సాధలు ఎవరైనా సరే మనం చూస్తుంటాం, నచ్చకపోతే హే పో నువ్వు లేకపోతే నేను తల్లిగారింటికి పోతే నేను ఇంకోని చేసుకుంటా పోంటుంది, ఆమె ధైర్యం ఉండి వస్తారా, నీవు ఉండు నేను ఇంకోతో ఉంటా అంటారా ఎవరైనా? అంత అనైతికంగా ఎవరైనా ఉంటారా? అంత అధర్మంగా ఎవరైనా ఉంటారా? పద్ధతి కాదు కదా. అధ్యక్షుల వారికి నా మనవి, ఆ ప్రాంతంలో మళ్ళా వీడేమైనా పోయింట్లోకి వెళ్ళి ఏమైనా వస్తాడేమో అనేటువంటి ఒక అనుమానం ఉంది. అది మీ మాటల్లోనే వారికి ధైర్యం ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ఇది నడిగడ్డ ప్రజల యొక్క ముక్త కంఠంతో కూడినటువంటి గంభీరమైనటువంటి వాయిస్. ఏమీ లేని ఆ ప్రాంతం తెలంగాణ వచ్చే కంటే ముందు ఆ పరిస్థితులు తలుచుకుంటే దుఃఖం వస్తుంది. అధ్యక్షుల వారు ఇందాకే అన్నారు నాతోన, ఆ పాతకాలపు జ్ఞాపకాలు ఒట్టిగా పోకుండా మీరు గ్రంథస్థం చేయండి, రాయకూడదా మీరు అంటేనంటే తప్పకుండా రాస్తా అని చెప్పిన. ఆనాటి దుస్థితి, ఆ దుస్థితి మారనికే కేసీఆర్ చేసినటువంటి ఒక మహాయజ్ఞం అది ఫలించి ఇలా పచ్చబడ్డ నడిగడ్డ ఎట్లా ఉందో లోకానికి మనం ఆదర్శంగా చూపిస్తున్నాం.
బ్రహ్మాండమైన వ్యవసాయాలు చేసేటువంటి రైతులు, ఆదర్శ రైతులు, కొత్త కొత్త నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి కష్టపడేటువంటి కష్టజీవుల జిల్లా నడిగడ్డ జిల్లా. అద్భుతమైనటువంటి వ్యవసాయం చేస్తారు. ఒకనాడు దేశంలో తక్కువ అక్షరాస్యత ఉన్న ప్రాంతాలు ఏవంటే గట్టును చూపేది అతి తక్కువ అక్షరాస్యత ఉన్న ప్రాంతం అని, వెనుకబాటుతనమని. కానీ ఇలా గట్టులో ఆ ఇసుక దిబ్బల్లోనే బంగారం పండిస్తున్నారు, అద్భుతమైనటువంటి వ్యవసాయాలు చేసి చూపిస్తున్నారు. అక్కడ కాలేజీలు వచ్చినాయి. వైద్యం అయితే వైద్యం కోసం, వైద్య సహాయం కోసం పోతే కర్నూలు పోవాలి, లేకుంటే పట్నం రావాలి. చదువులంటే రాయచూరు పోవాలి, లేకుంటే కర్నూలు పోవాలి, లేకుంటే పట్నం రావాలి. స్థితిమంతులే పట్నం వచ్చేది. పేద సాధనలకు గద్వాలు దాటిపోయే శక్తి కూడా ఉండేది కాదు. అందుకే 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి దాటితే వాడు మహా మనగాడు. కానీ ఇవాళ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గద్వాలలో ఒక మెడికల్ కాలేజీ పెట్టి, ఒక 600 పడకల ఆసుపత్రిని పెట్టి, ఈరోజు అద్భుతమైనటువంటి రీతిలో జిల్లా కలెక్టరేట్ని పెట్టి, ఎస్పీ కార్యాలయాన్ని పెట్టి 55 జిల్లా స్థాయి కార్యాలయాలను ఏర్పాటు చేసి ఇలా పాలనను ప్రజల చెంతలోకి తీసుకొని వచ్చినాడు. వాళ్ళు 40-50 ఏళ్ళు ఏళ్ళినటువంటి వాళ్ళు ఏం చేసిండ్రు? పాలనను వాళ్ళ బంగ్లాలలో బంధించినారు. పాలన అంటే వాళ్ళ వాకిట్లో పాలేగాలలాగా ప్రజలను చూస్తున్నారు తప్ప ప్రజలకు నిజమైనటువంటి విముక్తి వచ్చింది తెలంగాణలో. ఖచ్చితంగా కేసీఆర్ సర్కారు వచ్చినాకనే, తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాకనే. ఇది ఎవడు కాదని లేని సత్యం. ఇలా పొడుగు మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మన కళ్ళ ముందు ఉంది ఇది యథార్థం. అందుకే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మిగతా చోట్ల ప్రజలు కొంత కాంగ్రెస్ మాటను నమ్మి ఇంకో రకమైన తీర్పు ఇచ్చినా కూడా నడిగడ్డలో మీరు మాత్రం నియత్ తప్పలే. నియత్ తప్పినోని నియత్ను బయట పెట్టడానికి వచ్చింది ఇవాళ మీరు. కాబట్టి నడిగడ్డ జెండా నిలబెట్టింది. ఈ జెండాని ఇట్లే ముందుకు తీసుకొని పోండి. తప్పకుండా మీ వెంట మేమందరం ఉన్నాం. మనమందరం కలిసి ముందుకు పోదామని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. ఇంకా మన జిల్లాలో పక్క నియోజకవర్గంలో మనకు బలమైన నాయకుడు ఇక్కడికి రాలేదు, కానీ చెల్లా వెంకటరామరెడ్డి గారి ప్రోత్సాహం, ఆశీస్సులు కూడా మన అందరికీ ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ, ఎవరి పేరు గుర్తొస్తే రేవంత్ రెడ్డి గుండెలు వదులుతున్నాయో ఈరోజు, ఎవరి పేరు గుర్తొస్తే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గుండెలు వదులుతున్నాయో, ఎవరి పేరు గుర్తొస్తే తెలంగాణ ప్రజల గుండెలు ఉప్పొంగుతున్నాయో, ఎవరి పేరు గుర్తొస్తే తెలంగాణ మా భవిష్యత్తు భద్రంగా ఉందని చెప్పి నమ్మకం పెట్టుకుంటుందో ఆ నాయకుడు, మనందరి నాయకుడు, మనల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న నాయకుడు, తెలంగాణకే కాదు మనందరికీ బంగారు భవిష్యత్తు మన కేటీ రామారావు అన్న గారిని మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. మిత్రులందరూ చాలా దూరం నుంచి వచ్చినారు. మీరు గద్వాల తాలూకా నుండి, గద్వాల నుండి గంటలు ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చి, మరి ప్రతి మాటకు చప్పట్లతో ఈ హాలును మారుమోగిస్తున్న మా నడిగడ్డ బిడ్డలందరికీ హృదయపూర్వకంగా మీకు శిరస్సు వంచి మీ ఉద్యమ స్ఫూర్తికి నమస్కారం. మహబూబ్నగర్ జిల్లాలోని, పాత మహబూబ్నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో మొన్నటి ఎన్నికల్లో మనం గెలిచింది 2. ఆ 2 కూడా నడిగడ్డలోనే, అలంపూరు, గద్వాలు. మీ స్ఫూర్తికి, మీ యొక్క మరి పోరాట పటిమకి మళ్ళొక్కసారి శిరస్సు వంచి ధన్యవాదాలు. పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, ఈరోజు కాదు 25 ఏళ్ళుగా కేసీఆర్ గారికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరి ఒక సోదరుడిగా, ఒక కుడిభుజంగా ముందుండి ఆనాటి నుండి ఈనాటి వరకు మరి పార్టీని నడిపిస్తున్న గౌరవ మాజీ మంత్రివర్యులు మాన్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, పెద్దలు, గౌరవనీయులు, మరొక మాజీ మంత్రివర్యులు, ఆనాడు ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉండి ఆ తర్వాత ఉద్యమంలో గర్జించి తర్వాత పార్టీలో చేరి జిల్లాలో బలహీన వర్గాల తరపున ఒక బలమైన గొంతుకగా ఉన్న గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు, పేరులో చాలా ప్రశాంతత ఉంటుంది కానీ ఈరోజు గర్జించిన మా అన్న బాల్కొండ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు అన్న శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదంతో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా ఆనాడు
అధికార పార్టీని తట్టుకొని 2 అధికార పక్షాలను తట్టుకొని మరి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఇంకా 8 ఏళ్ల సర్వీస్ ఉండగా కూడా మరి అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉండగా కూడా ఆ పదవిని వదిలిపెట్టి కష్టాల కడలిలో మనతో పాటు కలిసి నడిచి వచ్చిన మొన్నటి పార్లమెంట్ అభ్యర్థి మీ అందరికీ ఆప్తులు నడిగడ్డ బిడ్డ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు తమ్ముడు మేధావి యువకుడు ఉత్సాహవంతుడు ఉజ్వలమైన భవిష్యత్తున్న నాయకుడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు మరి ఈరోజు మీ అందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చి గద్వాలలో మళ్ళీ గులాబీ జెండా ఎగరేస్తా అని చెప్పి వచ్చిన సోదరుడు దాసు హనుమంత నాయుడు గారు కాదు అరే నువ్వు ఆగురాబు అందరేమో ఇక ఫలానా నా బాస్ అని చెప్పుకోవాలి ఆయననేమో పేరులోనే బాస్ అని పెట్టుకొని కూర్చున్నాడు దాసు హనుమంత నాయుడు గారు తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో గొప్ప నాయకుడిగా వారు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా వేదిక పైన ఆశీనులైన సోదరుడు విజయ్ గారు సోదరులు పెద్దలు మాన్యులు రాజ్యసభ మాజీ సభ్యులు మన పార్టీ యొక్క కేంద్ర కార్యాలయ బాధ్యులు అన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు మన తెలంగాణ మన పార్టీ యొక్క మహిళా విభాగం అధ్యక్షురాలుగా కూడా గతంలో పనిచేసిన అక్క మన ఆడబిడ్డ తుల ఉమ్మ గారు అదేవిధంగా సోదరులు బైకాని శ్రీనివాస్ యాదవ్ గారు సోదరులు అలీపురం వెంకటేశ్వర రెడ్డి గారు అదేవిధంగా సోదరి శ్యామల గారు వేదికపై ఆసీనులైన మరి సోదరులందరికీ పేరు పేరున వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మీ ఆవేశము మీ ఉత్సాహం చూస్తూ ఉంటే తప్పకుండా తొందరలోనే గద్వాలలో మీ ఎమ్మెల్యే గారు పార్టీ మారి మోసం చేసిన దానికి ఉప ఎన్నిక రావాలి, మళ్ళీ ఖచ్చితంగా మన గులాబీ జెండా ఎగరాలి, ఖచ్చితంగా ఒక సామాన్య కార్యకర్తను పెట్టి ఒక నాయకుడిని పెట్టి తప్పకుండా అక్కడ గులాబీ జెండా మీరు ఎగరేస్తారనే నమ్మకం కూడా నాకు కలుగుతా ఉంది. నిజంగా గత 18 నెలల పరిపాలన చూస్తే మనందరికీ ఒక విషయం స్పష్టంగా అర్థమైంది, రాష్ట్రంలోని ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైనది. ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయహస్తం అనే మేనిఫెస్టో. 420 హామీలు ఇచ్చి ఎవరికి ఏది కావాలంటే అది చేస్తామని చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఆకాశంలో ఉన్న స్వర్గాన్ని కూడా మీ కాడికి తీసుకొస్తాం, మీ ఇంటి ముంగట పెడతామని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి జూటా మాటలు చెప్పి ఈ శతాబ్దపు అతిపెద్ద మోసాన్ని రాహుల్ గాంధీ వచ్చి, సోనియా గాంధీ వచ్చి, మల్లికార్జున్ ఖార్గే గారు వచ్చి, ప్రియాంక గాంధీ వచ్చి, సిద్ధరామయ్య వచ్చి, ఒకరు కాదు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి రకరకాల డిక్లరేషన్లు, రకరకాల మాటలు, ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పి వాళ్ళ ప్రజలను మోసం చేసినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ నిజంగా కూడా చెప్తున్నాను, నేను కొంత బాధతో కొంత మరి అసంతృప్తితో కూడా చెప్తా ఉన్నా ఈ మాట. అంతా బాగా నడుస్తున్న టైంలో 10 ఏళ్ళు తెలంగాణకు బలమైన పునాది పడి ముందుకు పోతున్న టైంలో ఆ మధ్యలో నేను చిన్నగున్నప్పుడు సినిమా వచ్చింది, మోసగాళ్లకు మోసగాడని, యాదుకుందా? ఎందుకంటున్నా అంటే నేను అనుకున్న చూసి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా, ప్రజలు మోసం చేయాలనే కోరుకుంటారు, మోసపోవాలనే కోరుకుంటారు, మోసగాళ్ళనే నమ్ముతారు అని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా, నమ్మరేమో అనుకున్నా. కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్ళ అవకాశం ఇచ్చినా కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు, కనీసం కడుపు నిండా బువ్వ పెట్టలేదు, అట్లాంటి దిక్కుమాలిన పార్టీని ఎవరన్నా నమ్ముతారా అనుకున్నా. కానీ మనోళ్ళు ఏ కారణం చేతనో కానీ, అంటే మీరు గద్వాలోళ్ళు కాదు, పాలమూరులో మిగతా నియోజకవర్గాల్లో మాత్రం నమ్మి బొక్కబొరలో పడ్డారు. ఈరోజు బాధపడుతున్నారు. ఇవాళ ఒక దగ్గర కాదు, ఎక్కడ పోయినా చెప్తున్నారు, ఎక్కడ పోయినా ఆపి పట్టి మరీ అడుగుతున్నారు, అన్నా ఎన్ని రోజులు చూడాలన్నా ఈ దరిద్రాన్ని, ఏదన్నా చూడరాదా ఉపాయం అంటున్నారు. ఇది వాస్తవం నేను చెప్పేది, మీ దగ్గర కూడా అంటూ ఉంటారు. నేను ఈ కాలం ఇక్కడికి వచ్చే ముందు మన మహమూద్ అలీ సాబు మన మాజీ మంత్రి ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్లో ఉన్నాడు అంటే పోయి నాంపల్లిలో ఒక హాస్పిటల్ ఉంటే పోయి హాస్పిటల్లో నేను పలకరించి కిందికి వస్తున్నా. ఒక ముస్లిం లేడీ, ఒక పెద్ద మనిషి వచ్చి నా చేయి పట్టుకుంది, బిడ్డ ఆగాగు అంటే ఏందమ్మా అంటే మందిలో వచ్చింది, అడ్డం పడ్డది, ఆగు నువ్వు అక్కడ ఆగు అనే. ఏమమ్మా అంటే ఏం లేదు, కేసీఆర్ గారికి ఒక మాట చెప్పు,
కేసీఆర్ ఉన్నప్పుడు నా పేరు ఫలక్నుమాలో ఉంటా, నా పేరు నూర్ ఫాతిమా. కేసీఆర్ అన్నకు చెప్పు, అన్న ఉన్నప్పుడు మా ఇంట్లో కరెంటు పోకపోయేది, ఈ దరిద్రులు వచ్చినాక రోజుకి 8 సార్లు పోతున్నది, జల్దీ రమ్మను కేసీఆర్ను అన్నది. అంటే ఎట్లమ్మా ఏం చేస్తాము, ఒక ఓటుకు తప్పు ఓటుకు మరి శిక్ష 5 ఏళ్ళు కదా, ఏం చేయాలి నేను అని నేనంటే, ఏదన్నా ఉపాయం చూడు బిడ్డ, ఏదన్నా చూడరాదు మీరు అందరు కలిసి అంటున్నది. ఉపాయం ఏం లేదు, ఉపాయం ఒకటే, ఏ 10 మంది సన్నాసులైతే మన పార్టీ నుంచి పోయినరో ఆ 10 మంది సన్నాసులకు రేపటి రోజున ఉప ఎన్నికల్లో గద్వాలతో సహా కర్రు గాల్చి వాత పెట్టడమే ఉపాయం తప్ప వేరేం లేదు. మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, వీళ్ళు వాళ్ళు అని కాదు, మీ ఎమ్మెల్యే పేరు తీసుకునే అక్కర కూడా లేదు. ఎందుకంటే కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అని ఎవడు మనోడో ఎవడు దుర్మార్గంగా మనతో నుండి వెన్నుపోటు పొడిచేటోడో మనకు అర్థమైంది ఇవాళ. కాబట్టి అట్లాంటి వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళని పెద్దోళ్ళని చేయాల్సిన అవసరం లేదు. ఆ 10 మందిని మీరు గట్టిగా అనుకుంటే గద్వాలలో పండబెట్టి తొక్కే శక్తి మీకుందని మాత్రం నేనేదో ఆవేశంతో నీ మాట చెప్తలేను, బాధతోనే చెప్తా ఉన్నా. ఇన్ని చేసిన తర్వాత గద్వాలకి ఇప్పుడే పెద్దలు చెప్తున్నారు గద్వాలకి ఏమేం చేసినారో కేసీఆర్. 1-2 ఆంజనేయ గౌడ్ చెప్తుంటే వింటా ఉన్నా నేను. ఒక మెడికల్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కావాలంటే, జూనియర్ కాలేజ్ కావాలంటే గతంలో గద్వాల తాలూకాలో పిల్లలు రోడ్డు ఎక్కంది, ధర్నా చేయండి, పట్టించుకునే నాదుడు లేదు. అట్లాంటిది మీరు అడగకుండానే, మీరెవ్వరూ అడగలేదు, దండం పెట్టలేదు, దరఖాస్తు చేయలేదు, మీ ఎమ్మెల్యే అడగలేదు, ఎవరు అడగలేదు. కేసీఆర్ గారే ఆలోచించి అయితే రాయచూరుకో లేదా కర్నూలుకో పోయే దుస్థితి మా నడిగడ్డ బిడ్డకి ఎందుకు ఉండాలని చెప్పి 600 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని గద్వాలలో పెట్టింది కేసీఆర్ కాదా? గద్వాలను జిల్లా కేంద్రం చేసి మీరు మహబూబ్నగర్కు పోయే అవస్థ తప్పించి ఓ కలెక్టర్ను కలవాలనంటే, ఓ జిల్లా అధికారిని కలవాలనంటే 100 కిలోమీటర్ల అవతల మహబూబ్నగర్కు పోయేదేంది? మీ కాడికే ఒక ఐఏఎస్ అధికారిని, ఐపీఎస్ అధికారిని తీసుకొచ్చి జిల్లా అధికారులను మీ నడిగడ్డలో, మీ గద్వాలలో కూర్చోబెట్టింది కేసీఆర్ కాదా? ఎన్ని మారినాయి నాకు గుర్తుంది. సరిగ్గా 4-4.5 ఏళ్ల కిందట అనుకుంటా, ఒకరోజు గద్వాలలో, ఆ రోజు మేమందరం వచ్చినాం మంత్రులుగా, ఏదో అధికారిక కార్యక్రమానికి పోతుంటే తొవ్వలో ఒక పత్తి చేను కనబడ్డది. వ్యవసాయ మంత్రిగా ఆనాడు పెద్దలు, ఎక్కడ ఏ మండలం అది, దరూరు మండలం, చిన్నపాడు గ్రామం. ఆ గ్రామానికి ఆ రోజు వ్యవసాయ మంత్రిగా నిరంజన్ రెడ్డి గారు, నేను అందరం ఏదో ప్రోగ్రాం మీద వచ్చినాం. పోతుంటే పత్తి చేనులా చాలా మంది కూలీలు కనబడ్డారు, రైతులు కనబడితే పలకరిద్దామని పోయి ఆడ కింద చాలా మంది లేడీస్ ఉండే, పలకరిద్దామని పోయినాం. చిన్నంపాడు గ్రామం, దరూరు మండలం. పోతే నాకు ఇంకా కూడా గుర్తున్నది ఆ సందర్భం. ఎందుకంటే పాలమూరు అంటేనే వలసల జిల్లా, పాలమూరు అంటేనే ప్రతి సంవత్సరం బతుకుదెరువు లేక, నీళ్లు లేక, కష్టపడే మనుషులున్నా, నీళ్ళిచ్చే సంస్కారం ఉన్న ప్రభుత్వాలు లేక, పట్టించుకునే నాయకులు లేక వలసలు పోయిన జిల్లా, వెతలుబడ్డ జిల్లా పాలమూరు. సంవత్సరానికి 14 లక్షల మంది బతుకుదెరువు కోసం వలసపోయిన జిల్లా పాలమూరు. అట్లాంటి వలసల జిల్లాలో మేము ఆడపోయి ఆ రైతు కూలీలందరి దగ్గర పోయి, అమ్మ బాగున్నారా అని పలకరిస్తుంది. బాగున్నామా నాన్ని, ఎక్కడ ఏ ఊరమ్మా మీది అంటే, నేను అనుకున్నా అయితే అలంపూర్ తాలూకోళ్ళు అయింటారు, లేకపోతే గద్వాల తాలూకోళ్ళు అయింటారు అనుకున్నా. వాళ్ళు చెప్తలేరు మాకు, ఏ ముస్మిస్ నవ్వులు నవ్వుతున్నారు చెప్తలేరు మాకు. మేము పోయి అడిగితే ఇదేమబ్బా వీళ్ళు సిగ్గుపడుతున్నారని చెప్పి, ఎక్కడమ్మా మీ ఊరు అని 2-3 సార్లు అడిగితే, అలా నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది, సంతోషం కూడా అనిపించింది. అందులో ఒక 2-3 ఆడబిడ్డలేమో, అన్నా మాది కర్నూలు అన్నా, ఆడికెళ్ళి వచ్చి ఇక్కడ పని చేస్తున్నామని చెప్పి. ఇంకో 2-3 ముగ్గురేమో అన్నా మాది రాయచూరు అన్నా, ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాం, కర్ణాటకలో పరిస్థితులు బాగలేవన్నా అని చెప్పి. మేము కార్లు ఎక్కంగానే మేము అనుకున్నాం, ఎట్లా మార్పు వచ్చే చూడు, వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరుకు రివర్సు వలసలు వచ్చే పరిస్థితి వచ్చింది కదా. ఆంధ్ర నుంచి, కర్ణాటక నుంచి అక్కడి కష్టజీవులు ఇక్కడికి వచ్చి మన పొలాల్లో పనిచేసే పరిస్థితి వచ్చింది అంటే నీళ్ళు వస్తేనే కదా. కేసీఆర్ గారు ఆనాడు మీకు యాదుకుండాల, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కోసం అలంపూర్ జోగులాంబ నుంచి ఆర్డీఎస్ దాకా నడిచిండు కేసీఆర్ ఆనాడు పార్టీ పెట్టిన కొత్తలోనే. ముఖ్యమంత్రి అయిన తర్వాత, రాష్ట్రం వచ్చిన తర్వాత మీకోసం తుమ్మిళ్ళ గట్టినా, ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు రాలేవాగు ప్రాజెక్టుతోని, మన రాలెంపాడు ప్రాజెక్టుతో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వమే చేసిందా లేదా? అందుకే నిజాయితీగా
నడిగడ్డ బిడ్డలు మళ్ళా కేసీఆర్ రావాలని చెప్పి మీరు 3 సార్లు కూడా ఓట్లేసి గెలిపించినారు. కానీ ఓటేసి గెలిపిస్తే ఇలా రాష్ట్రంలో జరుగుతున్నది ఏంది? ఒకనాడు మన నినాదం తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లు నిధులు నియామకాలు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏమైపోయింది? ఆ నినాదం మారిపోయింది. ఇప్పుడు ఏమిటి తెలుసా కొత్త నినాదం? బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు. నిందలు దందాలు చందాలు. నీళ్లు నిధులు నియామకాలు లేదు, నిందలు దందాలు చందాలు. తెల్లారి లేస్తే ఎవరిని దోసుకోవాలా, ఎవరిని ఎట్లా బెదిరించాలా, ఎవరిని తోలు వలిచి పైసలు వసూలు చేయాలా, ఎట్లా ఢిల్లీకి డబ్బులు పంపాలా. రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి అని మనకు ముందే తెలుసు. మాటలు బాగా చెప్తాడు. ఎలక్షన్ల ముందు చాలా చెప్పిండు మాటలు, మీకు యాదుకుండాల. మాటల మనిషి అనుకున్న మానాడు కానీ మూటల మనిషి అని ఇప్పుడు తెలుస్తా ఉన్నది. అప్పుడు చంద్రబాబు నాయుడు మూటలు మోసిండు, యాదుకుండాల మీకు. ఓ నల్ల బ్యాగులు దొరికిండు కదా, యాదుకుందా? ఇప్పుడు ఏమో ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు. తేడా ఏమీ లేదు. మాటల మనిషి మూటల మనిషి అయిపోయినాడు. మీరు యాద్ చేసుకోండి, మీరు యాద్ చేసుకోండి. నిజంగా కూడా ఎన్ని అబద్ధాలు, ఎన్ని మాటలు. ఉరకండి, తొందరగా పోండి, పరిగెత్తుకుంటూ పోండి, బ్యాంకు గురికి తెచ్చుకోండి. 2 లక్షల రుణం నేను వస్తున్నా రాగానే సోనియమ్మ మీద ఒట్టు మాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టేస్తా అన్నాడు. పిలిచిండు బ్యాంక్ వాళ్ళని పిలిచిండు. బ్యాంక్ వాళ్ళందరిని అడిగిండు, మరి 2 లక్షల దాకా రుణం మాఫీ చేయాలంటే ఎన్ని పైసలు అవుతాయి అని అడిగిండు. ఎన్ని పైసలు అయితే అంటే వాళ్ళు అన్నారు చాలా పైసలు అవుతాయి సార్ అని వాళ్ళు చెప్పారు. చాలా అంటే ఎంత అన్నాడు. దగ్గర 50,000 కోట్లు అవుతాయి సార్, కరెక్ట్గా చెప్పాలంటే 49,500 కోట్లు అవుతాయి సార్ అని చెప్పారు. చెప్తే ముఖ్యమంత్రికి గొంతులో రాయబడ్డట్టు అయింది. వామ్మో ఇదేమి రాని తెలియక చెప్తిమి, ఏదో ఒకటి చెప్తిమి, ఎట్లా అని ఆలోచన చేసినాడు. ఆయన బట్టి ఇద్దరు కూర్చున్నారు, ఏం చేయాలా ఆలోచన చేసి తెల్లారి ముఖ్యమంత్రి గారు ఎక్కడో మీటింగ్లో మాట్లాడుతున్నాడు. 49,500 కోట్లని ముందు రోజే బ్యాంకులు చెప్పి పోతే తెల్లారి ముఖ్యమంత్రి గారు ఒక సభలో మాట్లాడతాడు. 40,000 కోట్లు నేను కట్టేస్తా, ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు కట్టి పారేస్తా అన్నాడు. 9,000 కోట్లు మింగేసిండు రాత్రికి రాత్రి. 4 రోజులు అయింది క్యాబినెట్ మీటింగ్ పెట్టే. క్యాబినెట్కు రుణమాఫీ అని ఫైల్ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారేమో 40,000 కోట్లు అని చెప్పే. 4 రోజుల తర్వాత క్యాబినెట్కు ఫైల్ పోతే రుణమాఫీ 31,000 కోట్లతోని రుణమాఫీ అని మళ్ళీ సపట్లు కొట్టే. మళ్ళీ 9,000 కోట్లు మింగిండు. తర్వాత మళ్ళీ చూస్తే అసెంబ్లీ పెట్టిండు, మేమందరం పోతిమి రుణమాఫీ ఏమో అని బడ్జెట్ పెట్టిండు. బడ్జెట్ కాడికి వచ్చే వరకు 26,000 కోట్లతోని రుణమాఫీ, మళ్ళీ 5,000 కోట్లు మింగిండు. మేం పరిశాన్యమా 7 వైరాలు. మళ్ళీ చూస్తే 4 రోజులకు సావు కబురు సల్లగా బట్టి గారు చెప్పే. ఎప్పుడు మళ్ళీ బ్యాంకులతో మీటింగ్ పెట్టిండు. అందులో తెలుగులో మాట్లాడితే మనకు తెలుస్తుందని చెప్పి వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ఇక మన దానిలో కూడా అంతో ఇంతో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ ప్రవీణ్ అన్న లెక్క నా లెక్క. మేము చదువుకున్నాం కొద్దిగా, బట్టన్న అంత తెలివి లేకపోవచ్చు కానీ మాకు కూడా కోస్తా ఉన్నది కదా. వాళ్ళకి చెప్తున్నాడు ఇంగ్లీష్లో. ఎవరు బట్టి, ఇగో మేము పైసలు వేసినాం కానీ మీరు ఇంకా 11-12,000 కోట్లు కూడా ఇవ్వలేదు కదా రుణమాఫీకి అని తిడుతున్నాడు వాళ్ళని ఇంగ్లీష్లో. అంటే ఎక్కడ కథ ప్రారంభమైంది? 49,500 కోట్ల కాడ ఇచ్చింది ఎంత? 11-12,000 కోట్లు. చారాన కోడికి బారాన మసాలా అంటే విన్నరా? ఇదే ఎక్కడ 49,000 కోట్లు, ఎక్కడ 11,000 కోట్లు. ఇంకా సిగ్గు లేకుండా దానికి రుణమాఫీ చేసేసినాం, మేమేదో ఏకేసినాం పీకేసినాం అని చెప్పి ఊర్ల నిండా ఫ్లెక్సీల మొఖాలకి. నేనేమంటా అంటే నాకు నిజంగా కొంత బాధ అనిపిస్తూ ఉన్నది. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి మీద కూడా నాకు అనుమానం ఉన్నది. నేను ఊరికేనే అంటలేను, మీరు చూడండి. ఆయన తాపకో తీరుగా మాట్లాడతాడు, ఇటు తిరిగి తొక్కలెక్క మాట్లాడతాడు, ఇటు తిరిగి తొక్కలెక్క మాట్లాడతారు. ఆయన అపరిచితుడు సినిమా చూసిరా మీరు? అపరిచితుడు చూసిరా? అందులో ఒకటే మనుషులు ఇద్దరు ఉంటారు, ఒకడు రాము ఒకడు రెమో. వాడే ఇదంటాడు, వాడే అదంటాడు. ఎవడేందో మనకు అర్థం కాదు. వానికన్నా కనీసం జుట్టు ఉంటుండే, వీనికి అది కూడా లేదు. వీడు ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు. ఒక్క మాట మీరు ఆలోచన చేయండి. బయట ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి? నన్ను ఎవడు నమ్ముతలేడు మార్కెట్లో, నేను ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతున్నామో అని అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఇది ఆయననే చెప్తాడు. మళ్ళీ అసెంబ్లీకి వస్తాడు, నేను 158,000 కోట్లు అప్పు చేసిన అని ఆయనే చెప్తాడు. మరి నీ ఎవడు నిజము? బయట అప్పు ఉడతలేడన్నోడు నిజమా, లేకపోతే సంవత్సరం లోపలే 158,000 కోట్లు అప్పు చేసినానోడు నిజమా? చెప్పడు మనకు.
అట్లే ఒక దిక్కేమో రాష్ట్రం దివాలా తీసింది అంటాడు రేవంత్ రెడ్డి, మళ్ళీ దిక్కు చూస్తేనేమో ఏడబడతాడు హోర్డింగ్లు తెలంగాణ రైజింగ్. తెలంగాణ రైజింగ్ అయితే మరి దివాలా ఎక్కడ తీసింది? దీనికి సమాధానం చెప్పాడు. ఒకటి కాదు ఎన్నున్నాయంటే అంటాడు, ఏదా కాకతీయ తోరణం అది రాజుల చిహ్నం రాచరిక పోకడా తీసిపారేయండి అన్నాడు. చార్మినారు రాజుల పోకడా తీసిపారేయండి అన్నాడు. మళ్ళీ చూస్తేనేమో సుందరాంగులు వస్తే అదే చార్మినార్ కాడికి తీసుకుపోయి ఫోటోలు తీస్తాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు ఒక దిక్కేమో, ఇంకో దిక్కు ఏం చేస్తాడు, యాదగిరిగుట్ట తీసుకుపోతాడు, సెక్రటేరియట్ తీసుకుపోతాడు, కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్ కాడికి తీసుకుపోతాడు, మళ్ళీ అదే దిక్కు. ఎందుకంటే అప్పుడు నిజాం కట్టిన చార్మినారు, తర్వాత మళ్ళీ కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్ సెంటర్, టీ హబ్, యాదగిరిగుట్ట, బుద్ధవనం. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కట్టి పీకి పందిరేసిన ఏమైనా ఉన్నాయా అంటే మేమే బెబ్బెబ్బే ఏం చూపెట్టాలి మరి? అది బాధ రేవంత్ రెడ్డి గారిది. కానీ నాకు తెలియక అడుగుతా, ఇప్పుడు మీరు అందరు ఇక్కడ ఉన్నారు, ఇలా అప్పు లేనోడు ఎవడన్నా ఉన్నాడా అన్న? లేనోళ్ళు శైలి అవటరు భయ ఎవరన్నా? అప్పు లేనోడు ఇంకా అప్పు లేదా? నేను అసెంబ్లీలో అడిగితే ఎవరు శైలి అవటలు, ఎమ్మెల్యేలు అందరూ ఒక్కడే శైలి అవట్టిండు బట్టి విక్రమార్క. ఇక మరి 20% 30% ఉన్నట్టున్నది, అందుకే ఆయన ఒక్కడికి మాత్రం సేఫ్ ఉన్నాడు, మిగతా వాళ్ళకి మాత్రం అప్పులు ఉన్నాయంట. ఎందుకంటున్నా అంటే అప్పున్న లోపల ఎన్ని కష్టాలున్నా, కుటుంబాన్ని నడిపే కుటుంబ పెద్ద లోపల బనీన్ల పొక్కలున్నా ఏం చెప్తాం, బయటికి మాత్రం కడక అంగి వేసుకొని నాకేమైందిరా కగ, లోపల బనీన్ల పొక్కలున్నా బయటికి మాత్రం ఏం చెప్తాం, నాకేమైందిరా, నాకు ₹1,00,000 ఇస్తే తెల్లారి వరకు కడతా అంటాం, అంతేనా? కానీ ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడు నన్ను కోసుక తింటారు వే, నాకు అక్కడ పైసలు లేవు. ఎవడన్నా మాట్లాడతాడు అంటే నాకు అర్థం కాదు. నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్, ఎవడన్నా వస్తాడా నీ కాడికి? ఎయిడ్స్ పేషెంట్ ఎవడన్నా ముట్టుకుంటాడా? మరి గదే నేననేది. గిట్లా మాట్లాడేటోడు మన కర్మగాలి మన ముఖ్యమంత్రి అయి సచ్చింది. నేనేమంటా అంటే దయచేసి ఇంకో 3 ఏళ్ళు ఈ దరిద్రం మనం అనుభవించాల్సిందే, మనకు వేరే మార్గం లేదు. మీ గద్వాలకు మార్గం ఉంది, తొందరలో ఉప ఎన్నిక వస్తుంది, మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది, బరాబర్ గెలుస్తాం. వాస్తవానికి శ్రీనివాస్ గౌడ్ గారు కరెక్ట్గా చెప్పినాడు. వాళ్ళు ఎలక్షన్లు పెట్టడానికి భయపడుతున్నారు. ఏడ ఎలక్షన్ పెడితే ఈ బలుగుతుందేమో, ఏడ పదవి పోతుందేమో అని భయం అయితే బాగున్నది లోపల. కానీ రేపు గట్టులో కానీ, కేటీ దొడ్లో కానీ, దరూర్లో కానీ, ఏ మండల్లో కానీ రేపు కారు గుర్తు మీద ఎవరు నిలబడ్డా కారు 200 స్పీడ్తో ఉరకాలి. అభ్యర్థి ఎవరన్నది కాదు, ఖచ్చితంగా కారు అంటే కేసీఆర్ మళ్ళా రావాలంటే గట్టిగా గుద్దాల్సిందే, గట్టిగా జిల్లా పరిషత్లో కూడా గద్వాల మీద మన జెండా ఎగరాల్సిందే. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని, బీజేపీ బూటకపు వ్యవహారాన్ని ఊరూరికి తీసుకొని పోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. మళ్ళా తెలంగాణకు ఎన్నటికైనా గులాబీ జెండా అనే గుండె ధైర్యం అనే మాట నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిగతా పార్టీలు, ఢిల్లీ పార్టీలు నమ్ముకుంటే ఎంత మోసం జరుగుతుందో కేసీఆర్ గారు మనకు ఎలక్షన్కి ముందే చెప్పిండు, చిల్కాకు చెప్పినట్టు చెప్పిండు. కానీ మనమే ఇన్లే. చాలా మంది మోసపోయినారు, రైతులు కానీ మిగతా వాళ్ళు కానీ. మా ఆడబిడ్డలు కూడా మోసపోయినారు. తులం బంగారం అంటే మోసపోతురి. ఇలా వాడు గోల్డ్ కాదు కదా, రోల్డ్ గోల్డ్ కూడా ఇయ్యాడు వాడికి అంత లంగవాడు. అట్లాంటి వాళ్ళని నమ్మితే పొరపాటున కూడా ఇయ్యరాళ్ళు. స్కూటీలని, తులం బంగారం అని, ఫ్రీ బస్ అని రకరకాల మాటలు చెప్పి మొత్తానికి ఓట్లు అయితే వేయించుకున్నారు. కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా నిలబెట్టే పరిస్థితి లేదు. మీ అందరితోనే నా ప్రార్థన ఒకటే, తొందరలో జూన్ మాసంలోనే మళ్ళీ మనం మెంబర్షిప్ కూడా ప్రారంభించుకుందాం. గద్వాలలో సోదరుడు బాసు హనుమంతు నాయుడు గారి నాయకత్వంలో రేపటి రోజున మెంబర్షిప్ చేసుకుందాం. తమ్ముడు ఆంజనేయ గౌడ్ ఉంటాడు, ఇంకా మిగతా పెద్దలందరూ కూడా మీకు అండగా ఉంటారు. మరి గట్టిగా మళ్ళీ ఒక్కసారి గ్రామ స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి కమిటీల నిర్మాణం చేసుకుందాం. ఎన్నికలు ఏ వచ్చినా, సర్పంచ్ వచ్చినా, జెడ్పీటీసీ వచ్చినా మనకు తప్పకుండా విశ్వాసం ఉంది. గద్వాల ఉప ఎన్నిక వచ్చినా కాంగ్రెస్కు, మీ ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పే బాధ్యత మనం తీసుకుందాం. ఖచ్చితంగా రేపటి రోజున గెలిచి చూపెడదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు మరి సోదరులు చాలామంది జాయిన్ అవుతా ఉన్నారు. మాజీ కాంగ్రెస్ నాయకులు మరి రాఘవేందర్ రెడ్డి గారు, చక్రాధర్ రావు గారు, మోనేష్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, రామరెడ్డి గారు, అదేవిధంగా మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఉప సర్పంచులు, దరూర్ మండలం, కేటీదొడ్డి మండలం, గట్టు మండలం, అట్లాగే మల్దకల్ మండలం, మన గద్వాల మండలం నుంచి విచ్చేసిన మీ అందరికీ
పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ జై తెలంగాణ. ఒక్క మాట, ముఖ్యులు కూర్చోండి, ముఖ్యులకు కండువాలు కప్పుకుందాం. అందరం కూడా కొద్దిసేపు టైం గడిపే ఇక్కడి నుంచి కదులుదాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ధన్యవాదాలన్నా. హనుమంతుడు ఎట్లనో ఈనాడు మీకు మీ సైన్యంలో ఈ హనుమంతు ఆంజనేయుడు కూడా మీ సైన్యంలో ఉంటాము, మాతో పాటు నడిగడ్డ బిడ్డలంతా మీ సైన్యంలో ఉంటారని సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తూ ఇప్పుడు ముఖ్య నాయకులు రాఘవేంద్ర రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, చక్రధరరావు గారు, రామరెడ్డి గారిని ముందుగా కండువాలు కప్పుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కేటీఆర్ అనే నాయకత్వంలో పార్టీలోకి వస్తున్న వారికి సాధారణంగా విజ్ఞప్తి చేస్తూ చక్రధరరావు గారు, సోమశేఖర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, రామరెడ్డి, మాజీ సర్పంచ్ రామరెడ్డి గారు, దయచేసి అందరూ ఓపికగా ఉండాలి. మాజీ సర్పంచ్ రామరెడ్డి గారు, సోమశేఖర్ రెడ్డి గారు, బాగుంటా సోమశేఖర్ రెడ్డి గారు, రామరెడ్డి గారు మాజీ సర్పంచ్, రాజారెడ్డి, భరత్ రెడ్డి, తెలుసు భరత్ రెడ్డి, కేటిగడ్డి మండల నాయకులు వెంకటన్న, నర్సింహులు, వీరస్వామి అన్న, చక్రధర్ మాజీ జడ్పీ చైర్మన్, ఇప్పుడు ఎంపీ వెంకటన్న, రంగస్వామి, హనుమాన్ నాయక్, ఒక్కొక్కరు రావాలి దయచేసి. హనుమాన్ నాయక్, మారెప్ప, నరేంద్ర నాయక్, ఎక్స్ సర్పంచ్ వాల్కొడుతాండ నరేంద్ర నాయక్, చిన్న గోవింద్ ఎక్స్ సర్పంచ్ ముచ్చోన్పల్లి, రమేష్ రావాలి మీరు దయచేసి. మీరు జరగండి, మాజీ సర్పంచ్ సార్, చిన్న గోవిందు రావాల, పేర్లు పిలిచిన టకటక వచ్చేయాలి. రమేష్, సుధాకర్, దాసరి స్వామి, ఎక్స్ సర్పంచ్ బసాపురం, బీకే వెంకటేష్ బోయల్గూడెం, బీకే లింగన్న బోయల్గూడెం, ఇమాన్యుయల్ బోయల్గూడెం, టైలర్ నరసింహ బోయల్గూడెం, నరేష్ ఇందువాసి, వీరేష్ నాయుడు ఇందువాసి, కాజా గొర్రకాంతోటి, ఉప్పరి భీమేష్ గొర్రకాంతోటి, కుర్వకోళ్ళ తిమ్మప్ప ఆరగిద్ద, కందిగేరి నరసింహులు రాయపురం, చిరంజీవి సల్కాపురం, భీమేష్ మాచర్ల, తాయప్ప మాచర్ల, నరసింహులు గంగిమందొడ్డి, మల్లకల్ మండల నాయకులు తిమ్మప్ప మద్దలమండ ఎక్స్ సర్పంచ్, కర్రప్ప కుర్తిరాల్చెరు ఎక్స్ సర్పంచ్, పరుసన్న ఎక్స్ సర్పంచ్ గార్రపాడు, రమేష్ సింగిల్ విండో డైరెక్టర్ ఎల్కూరు, వెంకటేష్ ఎక్స్ ఉప సర్పంచ్ బిజ్జవరం, గద్వాల్ మండలం నుంచి పిలిచిన నాయకులంతా ఒక్కొక్కరు రావాలి దయచేసి. టి రాముడు ఎక్స్ ఉప సర్పంచ్ లక్కిపురం, గడ్డం నరసింహులు ఎక్స్ ఉప సర్పంచ్ బీరెల్లి, రాముడు ఎక్స్ ఉప సర్పంచ్ శివపురం, టి ఈదన్న ఎక్స్ ఉప సర్పంచ్ గుర్రంగడ్డ, రాధా బీచ్పల్లి ఎక్స్ ఎంపీడీసీ బీరెల్లి, రంగన్న ఎక్స్ ఎంపీడీసీ బసల్ చెరువు, మిగతా ముఖ్య నాయకులు కృష్ణ ఎక్స్ ఉప సర్పంచ్ నాగార్దొడ్డి, సీను ఎక్స్ ఉప సర్పంచ్ చిన్నపాడు, బస్వరాజు ఎక్స్ ఉప సర్పంచ్ చిన్నపాడు, మిగతా ముఖ్య నాయకులంతా తెలంగాణ భవిష్యత్ నాయకుడు కేటీఆర్ అనే నాయకత్వంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్న మీ అందరికీ కూడా, మనందరి నాయకుడు ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్న మీ అందరికీ కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. దయచేసి అందరు రావాలి, కన్నా కప్పుకొని దయచేసి స్పీడ్గా ముందుకు రావాలని, ఇంకా చాలా మంది ఉన్నారు. పేర్లు ఇంతకుముందు పేర్లు అయినా
మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, వివిధ పార్టీల నుంచి వచ్చిన మండల పార్టీ ముఖ్య నాయకులందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి త్వరలో మన గద్వాలకు రామన్న వస్తాడు. మీ అందరినీ ఒక్కొక్కరితో ప్రత్యేకంగా మీ అందరితో ప్రేమగా ఫోటోలు తీస్తాడు. దయచేసి మీరందరూ క్రమశిక్షణతో మెలగాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.